రైట్ సుమన్ గారు విధ్వంసానికి క్లారిటీ చెప్పారు. విధ్వంసం అనేది ఏదో మామూలు పదం అనుకున్నాం కానీ విధ్వంసం అనే దానికి ఏంటంటే మొత్తం అంతా డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అప్పులు చేసి అక్కడ పెట్టి ఇప్పుడు ఆ ప్రాజెక్టు వైబిలిటీ లేకుండా చేసి ఇలా ప్రాజెక్టు పాడైపోయే ప్రాజెక్టును కట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ వాళ్ళ అప్పులన్నీ తీర్చుకోవడం కోసం ప్రజలు వాళ్ళ డబ్బులన్నీ కట్టాల్సిన ఒక సిచ్యువేషనే విధ్వంసం అనే పదానికి అర్థం. ఇప్పుడు నాకు కొంచెం సమయమే అండి రజని గారు ప్లీజ్, ఎందుకంటే దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, జనాలకు మెసేజ్ కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఆ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కూడా చేసిన చెన్నూరు. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ 3 విషయాలు సోదరులు నర్సారెడ్డి గారు మాట్లాడినా తర్వాత ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినా, ముందుగా మనం తెలంగాణ భూభాగాన్ని, తెలంగాణ టెరైన్ని, తెలంగాణలో ప్రవహిస్తున్న జీవనదుల్ని వాటి గమనాన్ని అర్థం చేసుకుంటే గోదావరి నదిలో ఇప్పుడు మేడిగడ్డ నుంచి మనము మేడిగడ్డ అయినా ఇంకో స్థలమైనా ఇటు కృష్ణాలో కానీ ఎత్తిపోసుకోవడం తప్ప తెలంగాణకి ఇంకో గత్యంతరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో 88 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసుకోవాలంటే డెఫినెట్గా కొంత కాస్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అన్నిటికన్నా ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఉద్యమం నడిచిందే నీళ్ళ మీద, నీళ్ళల్లో పుట్టిన నిప్పే మా పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో కృష్ణా గోదావరి నదుల్ని సమర్థవంతంగా రజని గారు నేను ఏమంటున్నా, వారు మాట్లాడేటప్పుడు సోదరులు నర్సారెడ్డి గారు అంటే పెద్దలు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నర్సన్న నన్ను కొంచెం మాట్లాడినయ్యు, నేను స్టూడియోలో ఉంటేనేమో గట్టిగా మాట్లాడుతుంటే నేనేమో దూరం ఉన్నా తెలంగాణ భవన్లో. సో నేనేమంటున్నా రజని గారు, సో ఈ నీళ్ళల్లో తెలంగాణకు ఉండే న్యాయమైన వాటా వాడుకోవాలనేటటువంటి విషయంలో మేము తొందరగా అన్ని పనులు మొదలు పెట్టుకుంటూ వచ్చినాం, ప్రాజెక్టులు మొదలు పెట్టుకుంటూ వచ్చినాం. ఆ క్రమంలో మీకు ఇందాక చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్న TV9 ద్వారా ప్రజలకు కూడా ఇది పోవాలి మెసేజ్. కేంద్రం నదుల అనుసంధానం అనే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో గోదావరి జలాల్లో మన వాటా సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం చాలా స్పీడ్గా మనం పనులు చేసుకుంటూ పోయినాము. ఆ క్రమంలో డెఫినెట్గా బ్రహ్మాండంగా మనము ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ పోయినాం. వీళ్ళు పదే ఏమంటున్నారు, మీరు మొత్తంగా 97,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చిర్రు, మిగతాదంతా స్టెబిలైజేషన్ కింద అది ఇది చూపిస్తూ ఉన్నారంటున్నారు. నేను ఒక్కటే మాట ఇక్కడ అడుగుతా ఉన్నా, వీరు SRS ఇందాక నేను చెప్పినట్టు 11 ఏళ్ల తర్వాత 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, నాగార్జున సాగర్లో 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిర్రు, కల్వకుర్తిలో 30 ఏళ్ల తర్వాత 13,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కింద స్టెబిలైజేషన్ 17 లక్షల ఎకరాలకు ఇచ్చినాము, కొత్తగా 1,00,000 ఎకరాలకు ఆయకట్టు ఇచ్చినాం, ఇంకా పనులు నడుస్తూ ఉన్నాయి, చెరువులు నింపుతా ఉన్నాం. 22 జిల్లాల్లో ఉత్తగానే పంట పెరుగుతుందా అండి? ఉత్తానే పంట పెరుగుతుందా చెప్పండి ఒకటి. రెండోది, వీళ్ళు పదే మాట్లాడే మాట అవినీతి అనేటటువంటి మాట. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్స్ ఏ స్ట్రాటజీ ఆఫ్ సునీల్ కనుగోలు. నేను డిబేట్ ఇనిషియేట్ చేసినప్పుడే ఫస్టే చెప్పిన, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సాధించిన విజయాలని వైఫల్యాలుగా చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది విద్యుత్ రంగం కానీ, సాగునీటి పారుదల రంగం కానీ. మొన్న మిషన్ భగీరథ విషయంలో కూడా ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు అసెంబ్లీలో వేసి, అసలు మిషన్ భగీరథ ప్రాజెక్టే వేస్ట్ అని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ ఆదిలాబాద్లో అంటు రోగాలు ఉన్నాయా అండి? మంచినీళ్ళు ఇచ్చేపడికేనే కదా సమస్యలు లేని తెలంగాణని వల్ల, ముఖ్యంగా మహిళల విషయంలో మనం చూస్తూ ఉన్నాం, రోగాలు లేని తెలంగాణను చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఒక మాట మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్నప్పుడు తెలంగాణ 2014లో నేనేమంటున్నా, తెలంగాణ ఒకనాడు 2014లో మా చేతికి అధికారం వచ్చినాడు 50,000 కోట్ల రెవెన్యూ రిసీట్స్తో మా చేతికి వచ్చింది. తెలంగాణను మేము కాంగ్రెస్ చేతికి మొన్న ఇచ్చినాడు 2023-24 సందర్భంలో మేము ఇచ్చినాడు 2 లక్షల పైచిలకు కోట్ల రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ వసూళ్లు ఉన్నటువంటి తెలంగాణను వాళ్ళ చేతికి అప్పయిపోయినాం. ఇవాళ మన రైతుల కోసం, మన ప్రజల కోసం నా మాటినండి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోలేమా? అప్పులో కూడా చూసుకున్నాం, మాట్లాడండి, అన్ని విషయాలు మాట్లాడదాం. అవసరమైతే రజని గారు మీరు ఒక గంట సమయం పొడిగించండి, ఏం కాదు, అన్ని విషయాలు మాట్లాడదాం. నర్సన్న లేడు అసెంబ్లీలో, నేను కూడా అసెంబ్లీలో లేము కాబట్టి TV9 ఇవాళ అసెంబ్లీ అనుకుందాం, మాట్లాడదాం. నేనేమంటున్నా, ఇవాళ అప్పుల విషయంలో మీరు అంటున్నారు కదా, స్టేట్ GSDP రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి ఎంతనో దాంట్లో అప్పుల రేషియో ఎంతో లెక్క తీయండి. 28 రాష్ట్రాలది, కింది నుండి తెలంగాణ 5వ రాష్ట్రం. వీ హ్యావ్ దట్ మచ్ ఫిస్కల్ ప్రూడెన్స్. ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక సంస్థ ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినాం. ఇవాళ మీరు అప్పులు తెస్తూ ఉన్నారు, బాండ్లు ఉత్తానే పోతున్నాయా రిజర్వ్ బ్యాంక్ దగ్గర? మీరు జైకా దగ్గరికి పోయి మొన్న ఢిల్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ అధికారులు ఉత్తానే జైకా వాళ్ళు మీకు అప్పులు ఇస్తా అంటున్నారా? తెలంగాణని అప్పుల కుప్పగా మేము చేసిపోతే మీకెట్లా అప్పులు పుడుతున్నాయి? మీకెట్లా రెవెన్యూ రిసీట్స్ పెరుగుతూ ఉన్నాయి తెలంగాణలో? ఇంకొక మాట, కాస్ట్ బెనిఫిట్ రేషియోకి సంబంధించి నేను పదే చెప్తా ఉన్నా. ఇవాళ ఒకనాడు తెలంగాణ 2014 ముందు రజని గారు 22 జిల్లాలు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న చోట్ల రైతుల భూములు 2 లక్షలు 3 లక్షల ఎకరం ఉండే. ఇవాళ 30 లక్షలు 40 లక్షల ఎకరం కాదా?
పెరిగిందా పెరగలేదా? ఇది రైతుకు బెనిఫిట్ అయిందా కాలేదా? అదేవిధంగా 40 ఏళ్ల కింద 10,000 ఎకరం ఉండే, దాని తర్వాత 10 లక్షల ఎకరం అయింది, 10 కోట్లు అన్నిటికన్నా ముఖ్యంగా రజనీ గారు దాన్ని కూడా మన ఖాతాలో వేసుకుంటే ఎట్లా కానీ రజనీ గారు అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు పదే పదే మాట్లాడే మాట అవినీతి. అసెంబ్లీ వేదికగా మా హరీష్ గారు క్లియర్గా చెప్పారు, మా కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు.